హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఏమీ రెసిపీస్. ఈ వీడియోలో చాలా హెల్తీ అయిన ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి. ఎక్కువగా మనం వెయిట్ లాస్ చేస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకు ద బెస్ట్ రెసిపీ అన్నమాట. మార్నింగ్ అంటేనే పిల్లలకి చాలా ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి పంపియచ్చు. అంతేకాకుండా ఈ రెసిపీ మనం స్నాక్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే నేను ఒక కప్పంతా మరమరాలు తీసుకున్నానండి. మా సైడయితే బొరుగులంటారనమాట. ఇక్కడ నేను ఒక కప్పంతా మరమరాలు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో వేసి, ఈ విధంగా మనం పౌడరయితే చేసుకోవాలండి. చాలా మెత్తటి పౌడర్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడానికి. చూడండి, ఈ విధంగా పౌడరయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని, ఈ పౌడర్‌ని బౌల్‌లో అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, పౌడరయితే ఈ విధంగా ఉండాలి. ఎక్కువగా బరగ్గా ఉండకూడదండి. మెత్తటి పౌడర్‌లాగా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే తక్కువగా యాడ్ చేసుకోండి. మరమరాల్లో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోండి. చూడండి, తర్వాత ఇందులో బాగా సన్నగా తరుక్కున్న కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయండి. ఇవన్నీ వేసినవన్నీ మనం బాగా కలుపుకోవాలనమాట. అప్పుడు చాలా బావుంటుంది చేసేటప్పుడు. చూడండి, వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. ఎక్కువగా వాటర్‌గా లేకుండా, అలాగని గట్టిగా లేకుండా మీడియంగా ఉన్నట్లయితే చాలా బావుంటుంది చేసేటప్పుడు. అంతా బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా. చూడండి, బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. గట్టిగా లేదు, అలాగని వాటర్‌గా లేదు. మీడియంగా ఉంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత చూడండి, వేడిలో తీసుకుంటే ఈ విధంగా రావాలన్నమాట. అప్పుడు చాలా బావుంటుంది మనం చేసేటప్పుడు. తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనానయితే హీట్ చేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి, ఈ విధంగా ఈ బ్యాటర్‌నయితే కొద్దిగా పెనం మీద యాడ్ చేసుకోవాలండి. పిల్లలైతే ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ అలాంటివి తీసుకుంటూ వెళ్తారు స్కూల్‌కైతే. అలా ఉన్నప్పుడు ఈ విధంగా చిన్నగా చేసి పంపియండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా ఈజీగా ఉంటుంది మనం తయారు చేసేటప్పుడు. చూడండి, ఇలా కూడా కాకపోతే మీ ఇష్టమండి. మీరు ఒకేసారి అంతా ఫ్లాట్‌గా ఒక దోసలాగా తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అంతా యాడ్ చేసి ఆయిల్ అయితే అప్లై చేసి జస్ట్ ఇలా ఒక 5 మినిట్స్ వరకు రెండు వైపులా కాల్చుకోండి. చాలా ఈజీగా కాలిపోతాయి రెండు వైపులా. ఇక్కడ నేను ఎడ్జెస్‌లో అయితే కట్ చేసుకున్నానండి. ఒక స్క్వేర్ టైప్‌లో అయితే ఈవెన్‌గా కట్ చేసుకున్నాను. చూడ్డానికి చాలా బావుంటుంది. స్నాక్ అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ చాలా ఈజీ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్. థాంక్ యూ.